శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. శ్రీ తాళ్లపాక గురుదేవ నమో నమస్తే. ఈ రోజున అన్నమయ్య సంకీర్తనల విభావరి. ఇప్పటికి ఇంకా 15 రోజులలో వైశాఖ శుద్ధ పూర్ణిమ నాడు రానున్నది అన్నమాచార్యుల వారి జయంతి. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ముందుగా శర్వాణి సంగీత సభ ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమాన్ని శ్రీ మల్లాది సచ్చిదానందమూర్తి గారి సమర్పణలో కొనసాగిస్తోంది. అందున ఈరోజు ఆ దివ్యమైనటువంటి గొంతుతో ఆ పాటతో నా మాట కలిపే అవకాశాన్ని ఇచ్చినటువంటి శర్వాణి సంగీత సభ వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతాపూర్వక నమస్సులు సమర్పించుకుంటున్నాను. అన్నమాచార్య తొలి తెలుగు వాగ్గేయకారుడు, పదకవితా పితామహుడు, సంకీర్తనాచార్యుడు, ద్రవిడాగమ సార్వభౌముడు. 15వ శతాబ్దిలో లక్కమాంబ నారాయణసూరి దంపతులకు ఉదయించినటువంటి ఈ అన్నమాచార్య హరినందకాంశము అంటారు. అంటే నారాయణుని యొక్క ఖడ్గం పేరు నందకము అని, ఆ నందకాంశతో అవతరించినటువంటి వాడు అని. అవతార పురుషుడైతే తప్ప ఇంకెవరూ ఇంత ఘనకార్యాన్ని చేయలేరు. 32,000 కీర్తనల్ని అన్నమయ్య రచించినట్లుగా చరిత్ర చెప్తోంది. అందులో మనకి ఒక 14,000 కీర్తనలు ప్రస్తుతం లభ్యమవుతున్నాయి సుమారుగా. అటువంటి అనంతమైన అపారమైనటువంటి వాంగ్మయ రాశిని అందించారు. ఈ అందించిన వాంగ్మయ రాశిలో వస్తువు ఒక్కటే, వెంకటేశ్వరుడు. ఆయనపై అనేక భావములు ప్రసరింపజేశారు, వేలాది భావములు. మరి వేలాది నామాలతో వేలాది రూపాలతో ప్రకాశించే విష్ణువునకు వేలాది పాటలు రాయడంలో ఆశ్చర్యం లేదు. కానీ ఒకవైపు రక్తి, మరోవైపు విరక్తి, ఇంకొక వైపు ఆ పరమేశ్వరుని వర్ణించేటటువంటి ఆసక్తి, వీటన్నిటితో కూడి ఉంటాయి అన్నమయ్య కీర్తనలు. అందుకే శృంగార కీర్తనలు, ఆధ్యాత్మిక కీర్తనలు అని విభజించారు. ఈ శృంగారంలో కనిపించేటువంటి రక్తి కానీ, ఆధ్యాత్మిక కీర్తనలో కొన్ని చోట్ల తత్వగీతాల్లో కనిపించే విరక్తి కానీ, ఈ రెండు పరస్పర విరుద్ధం కాదు. ఈ రక్తిలోనూ ఆ విరక్తిలోనూ కూడా వెంకటేశ్వరునిపై అనురక్తి ఉంది. అది విశేషం. వేల కొలది భావాలకి గమ్యం ఒక్కడే. ఎంత వైవిధ్యమైన సాహిత్యాన్ని ఒకే భగవంతుని మీద రచించడం అనేటువంటిది ఒక ఆశ్చర్యకరమైన విషయం. ప్రపంచ సాహిత్యంలోనే ఒక ఆశ్చర్యకరమైన విషయం అది. అన్నమయ్య పాటలన్నీ పరిశీలిస్తే ఒక అమృత సముద్రం అంత కనిపిస్తుంది మనకి. ఒక్క మాటలో చెప్పాలంటే అన్నమయ్య నోట తెలుగు పాట ఒక విశ్వరూపాన్ని ధరించింది. అందులో ప్రౌఢమైనటువంటి పదబంధాలతో ఉండేటువంటి సంస్కృత వాంగ్మయం కనిపిస్తుంది. అరవిరి సొబగుల అచ్చతెనుగు పదాల గుబాళింపులు కనిపిస్తాయి. ఒక్కొక్క చోట గంభీరమైనటువంటి తాత్వికత కనిపిస్తుంది. మరోవైపు వేద ధర్మాన్ని, వేదాంత ధర్మాన్ని, వైష్ణవ ధర్మాన్ని ప్రతిష్ఠించేటువంటి భావమాధురులు కనిపిస్తాయి. వీటన్నిటి గురించి ఒక్క పద్యంలో చెప్తారు అన్నమయ్య మనువుడు చినుతర్మలాచార్యుడు. శృతులై శాస్త్రములై పురాణముఖులై సుజ్ఞాన సారంబులై యతి లోకాగమ వీతులై వివిధ మంత్రార్థంబులై నీతులై కృతులై వెంకట శైల వల్లభరతి క్రీడా రహస్యంబులై నుతులై తాళుల పాక అన్నయ వచో నూత్న క్రియల్ చెన్నగున్ అని వేదాలు మొదలుకొని లౌకికమైనటువంటి వాదాల వరకు అన్నీ కూడా వెంకటేశ్వరుని చరణ కమలాలకు కుసుమాలుగా మలచినటువంటి అన్నమయ్య ఘనతని ఎంత కీర్తించినా తనివి తీరదు. ఒక మహాసముద్రం ముందు నిల్చుని వర్ణించడానికి మొదలెట్టినట్లే అటువంటి అన్నమయ్య అందించినటువంటి అమృత సాహిత్య సముద్రంలోంచి కొన్ని కెరటాలు ఈ వైపు ఈ రోజున మనల్ని ముంచెత్తనున్నాయి. అందులో మొదటిగా అన్నమయ్య జననాన్ని కీర్తించాలి. అదొక కారణ జననం. నారాయణు యొక్క నందకము అవతరించినటువంటి శుభవేళ. అది తెలుగు పదానికి జన్మదినం. జ్ఞానపదానికి జానపదం, జానపదానికి జ్ఞానపథం కూడా. జానపదాన్ని జ్ఞానపథంగాను, జ్ఞానపథాన్ని జానపదంగాను కూడా మలచినటువంటి ఆ అన్నమయ్య జననం దివ్యాతి దివ్యమైనటువంటిది. అరిషడ్వర్గమ్ముల తెగ నరికే హరిఖడ్గం ఇది నందకము, తల్లిదనముకై తల్లడిల్లు ఆ లక్కమాంబ గర్భాలయములో ప్రవేశించినది నందకము, నందనానంద కారకము అన్నారు. నిజంగా పదునైనటువంటి ఖడ్గం అది. ఆ పదునైన ఖడ్గధార ఆయన కవితాధారలోనే కనబడుతుంది. ఈ అన్నమయ్య జనన గాథని ఒక చక్కని కీర్తనగా రచించినటువంటి వారు శ్రీ
వేటూరి సుందర రామమూర్తి గారు, దాన్ని స్వరపరిచినటువంటి వారు కీరవాణి గారు. ఆ గానాన్ని శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు, శైలజ, వసంత గారుల గానం నుంచి వినబోతూ ఉన్నాం. ఎప్పుడూ అభ్యసించకుండా కేవలం వినికిడి జ్ఞానంతోనే, మిడిమిడి జ్ఞానంతోనే ఇన్నాళ్ళు ఈ సంగీత ప్రయాణం జరిగింది. మామూలుగా అయితే బాసిం పట్టు వేసుకుని కూర్చొని ఒక మృదంగం, ఒక వయలిన్ పెట్టుకుని పాడవలసినటువంటి పాటలు ఇవి. నాకు ఏం తెలియదో నాకు తెలుసు కాబట్టి కొంచెం ధైర్యం చెప్పుకోవడం కోసమని ఈ బృందాన్ని అమర్చుకున్నాను. నా పాట కంటే అతి తీయగా మాట్లాడేటటువంటి వ్యాఖ్యాతగా వారిని బ్రతిమాలి తెప్పించుకున్నాను. నా మీద నమ్మకంతో ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి శర్వాణి సంగీత సంస్థ వారికి నేను శతధా కృతజ్ఞుణ్ణి. మహానుభావులందరూ ఎంతోమంది ఉన్నారు ఇక్కడ. నాకు తెలిసిన సంప్రదాయం ఒకటే, శృతిపక్వంగా భావంతో పాడడం. నా మాటలో కానీ పాటలో కానీ ఏమన్నా పొరపాట్లుంటే మీ చిరంజీవి అనుకుని నన్ను మనసారా క్షమించమని ప్రార్థిస్తూ మనసుతో పాడడానికి ప్రయత్నిస్తాను. ఇక నేను మాట్లాడవలసిన అవసరం ఉండదు, అంత వారే మాట్లాడుతుంటారు. నమస్కారం. తెలుగు పదానికి జన్మదినం, ఇది జానపదానికి జ్ఞానపదం. 7 స్వరాలే 7 కొండలై వెలసిన కలియుగ విష్ణుపదం. అన్నమయ్య జననం, ఇది అన్నమయ్య జననం, ఇది అన్నమయ్య జననం. హరి షడ్వర్గము తెగ నరికే హరి ఖడ్గం నిధి నందకము. బ్రహ్మలోకమున బ్రహ్మా భారతి రాధాశీసులు పొందినదై. శివలోకమున చిద్విలాసమున భ్రమరుధ్వనిలో గమకితమై. దివ్య సభలలో నవ్యరాస్యముల భూవంతుల చేవంతి గయసి. నీరద మండల నారద తుంగుర మహతీ గానపు మహిమలు తెలిసి. సీతహిమకందర యతిరాట్ సభలో తప ఫలముగ తడుకుమని. తల్లితనముకై తల్లడిల్లు ఆలక్కమాంబ గర్భాలయములో ప్రవేశించే ఆనందకము. నందనానందకారకము అన్నమయ్య జననం, ఇది అన్నమయ్య జననం, ఇది అన్నమయ్య జననం. పద్మావతియే పురుడు పోయగా, పద్మాసనుడే ఉసురు పోయగా. విష్ణు తేజమై నాద బీజమై. ఆంధ్ర సాహితీ అమర కోశమై అవతరించెను అన్నమయ. అసతో మా సద్గమయ, అవతరించెను అన్నమయ. అసతో మా సద్గమయ. పాపడుగా నట్టింట పాకుతూ భాగవతము చేపట్టెనయ్యా.
హరినామమ్మును ఆలకించక అరముద్దలనే ముట్టడయా. తెలుగు భారతికి వెలుగు హారతై ఎదలయలో పద కవితలు వెలయా. తాళ్ళ మాటలు ఎదిగే అన్నమయ తమసో మా జ్యోతిర్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, తమసో మా జ్యోతిర్గమయ. షోడశ కళానిధికి షోడశోపచారములు, షోడశ కళానిధికి షోడశోపచారములు. జాడతోడ నిత్సలును సమర్పయామి సమర్పయామి. सकलं हे सखि जानामि तत्र कटविलासं परमं ददसे. सकलं हे सखि जानामि तत्र कटविलासं परमं ददसे. सकलं हे सखि जानामि. నాదస్వరూపుడు వెంకటేశ్వర స్వామి, నాదోపాసకుడు అన్నమాచార్య. ప్రణవనాదము సప్తస్వరములై బరగే అన్నారు త్యాగరాజస్వామి. ఆ ప్రణవనాదము వెంకటేశ్వరుడు, ఆ సప్తస్వరములు సప్తగిరులు. అటువంటి ఆ నారాయణుని ఆరాధించే కీర్తన షోడశ కళానిధికి షోడశోపచారములు. షోడశోపచారములు అనేటువంటిది పూజా సంప్రదాయం. స్వామివారు 16 కళల స్వామి. ఆయనకు జరిగే పూజ 16 ఉపచారాలతో సాగుతోంది. ఈ పూజా విధానాన్ని ఈ కీర్తనలో అన్నమాచార్యులు బహు చమత్కారంగా వర్ణించారు. ఆవాహనము, ఆసనము, అర్ఘ్యము, పాద్యము ఇత్యాదులన్నీ ఇస్తాం. ఎటువంటి స్వామికి ఇస్తున్నాం? మన ఎదురుగుండా పెట్టుకున్నటువంటి బింబంలో ఒక పరిమితి ఉంది. ఆ స్వామికి పరిమితి ఉందా? ఆయన అపరిమితుడైనటువంటి వాడు. అపరిమితుడైన ఆ స్వామిని మన పరిమితి గల భావానికి ఒదిగించి అర్చిస్తూ ఉన్నాం. ఆ భావాన్ని చూపిస్తారు. అలరు విశ్వాత్మకునకు ఆవాహనమిదే. విశ్వాత్మకుడైన స్వామికి ఇక్కడ ఆవాహనం చేస్తున్నాను. సర్వనిలయునకు ఆసనము నెమ్మినిదే. అంతటా ఉండే స్వామిని ఇక్కడ ఆసనం చేస్తున్నాను. అంతేకాదు అలా గంగాజనకునకు అర్ఘ్యపాద్యాచమనాలు. గంగ పుట్టిన చరణాలు ఆ స్వామివి. ఆ స్వామికి ఇప్పుడు అర్ఘ్యము, పాద్యము, ఆచమనము ఇస్తున్నాం. అమృతాన్ని ఇచ్చినటువంటి స్వామికి నైవేద్యాన్ని ఇస్తున్నాం. అమృతమథనంలో అమృతం ఆ చేతులతో అందుకున్నారు దేవతలు. ఆ స్వామికి మనం నైవేద్యాన్ని ఇస్తున్నాం. దీన్ని బట్టి భారతీయ సంప్రదాయమైనటువంటి అర్చన అనేటువంటిది తత్వోపాసన అని తెలుసుకోవాలి. అది విగ్రహోపాసన కాదు, తత్వోపాసన. ఆ తత్వోపాసనని మన నిత్యార్చనతో ఎలా అనుసంధానం చేసుకోవాలో చెప్తున్నారు అన్నమయ్య ఈ కీర్తనలో. షోడశ కళానిధికి షోడశోపచారములు, జాడతోడ నిత్యలను సమర్పయామి సమర్పయామి. పాడబోయేది శ్రీ బాలుగారు, స్వరపరిచినది రమేష్ నాయుడు గారు. షోడశ కళానిధికి షోడశోపచారములు, షోడశ కళానిధికి షోడశోపచారములు. జాడతోడ నిత్సలును సమర్పయామి సమర్పయామి. షోడశ కళానిధికి షోడశోపచారములు, జాడతోడ నిత్సలును సమర్పయామి సమర్పయామి. అలరు విశ్వాత్మకునకు ఆవాహనమిదే. సర్వనిలయునకు ఆసనము నెమ్మినిదే. అలగంగా జనకునకు అర్ఘ్యపాద్యాచమనాలు. జలధిశాయికిని మజ్జనమిదే.
షోడశకళానిధికి షోడశోపచారములు షోడశకళానిధికి షోడశోపచారములు జాడతోడనిచ్చలును సమర్పయామి సమర్పయామి వరపీతాంబరునకు వస్త్రాలంకారమిదే సరి శ్రీమంతునకు భూషణములివే ధరణీధరునకు గంధ పుష్పధూపములు తిరమిదే కోటి సూర్యతేజునకు దీపము షోడశకళానిధికి షోడశోపచారములు షోడశకళానిధికి షోడశోపచారములు జాడతోడనిచ్చలును సమర్పయామి సమర్పయామి అమృతమధనునకు అదివో నైవేద్యము గమిచంద్రనేత్రునకు కప్పుర విడెము అమరిన శ్రీ వెంకటాద్రి మీది దేవునికి అమరిన శ్రీ వెంకటాద్రి మీది దేవునికి ప్రమితో ప్రదక్షిణాలు దండములు ఇవిగో షోడశకళానిధికి షోడశోపచారములు షోడశకళానిధికి షోడశోపచారములు జాడతోడనిచ్చలును సమర్పయామి 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 సమర్పయామి. అన్నమయ్య రచించిన శృంగార కీర్తనలు బహుసంఖ్యాకంగా ఉన్నాయి. ఈ శృంగార భావన భక్తిలో ప్రవేశించడానికి కారణం ఏమిటి అంటే భక్తి భావసమర్పణం. ఆ భావసమర్పణలో శృంగారానుకున్న శక్తి అటువంటిది. అందుకే అద్వైత మత ప్రవక్త అయినటువంటి ఆదిశంకరుడు చెప్తారు, సాధ్వీ నైజ విభుం యదా ప్రాప్నోతి తదా పశుపతే పాదారవిందద్వయం చేతో వృత్తి రూపేత్య తిష్టతి సదా సా భక్తిరుత్యుచ్యతే అని చెప్పారు. సాధ్వీ నైజ విభుం యథా ప్రాప్నోతి, సాధ్వీ అయినటువంటి స్త్రీ తన భర్త ఎడల సర్వభావములు ఎలా సమర్పిస్తుందో ఆ విధంగా భగవంతునికి భావార్పణము చేయడమే భక్తి అని వ్యాఖ్యానించారు. ఇదే వైష్ణవ సిద్ధాంతంలో మధుర భక్తిగా పల్లవించింది. ఈ మధుర భక్తి సిద్ధాంతంలో పురుషోత్తముడొక్కడే పురుషుడు, మిగిలిన జీవులందరూ కూడా స్త్రీప్రాయులు అని ఈ సర్వ సమర్పణ భావంతో రచించినటువంటి శృంగార కీర్తనల్లో మాధుర్యం తొణికిసలాడుతూ ఉంటుంది. అలాంటి కోవకు చెందినదే ఈ కీర్తన. సకలం హే సఖి జానామి తత్ ప్రకట విలాసం పరమం దధసే. ఇది సంస్కృత కీర్తన. ఇందులో ఒక కమనీయమైన భావాన్ని పదచిత్రాన్ని ఆవిష్కరిస్తున్నారు అన్నమయ్య. ఎలాగో అంటే విరహంలో తపించిపోతోంది నాయిక, అది జీవనాయిక, జీవాత్మే నాయికగా ఇక్కడ పరిణమిస్తోంది. ఆ విరహంతో తపించిపోతున్న నాయికని చెలికత్తే ఆట పట్టిస్తూ అంటున్న మాటలివి. నువ్వు ఎవరి విరహంలో బాధపడుతున్నావో చెప్పమంటే ఆమె చెప్పలేదుట. ఎందుకంటే సిగ్గుచేత ఆ నాయకుడి యొక్క పేరు ఆమె చెప్పలేదు. నువ్వు చెప్పకపోయినా నేను తెలుసుకోగలను చెప్తోంది చెలికత్తే. సకలం హే సఖి జానామి, నేను తెలుసుకోగలను. నీ కంటి కాటుక నల్లదనంలో నువ్వు నీ మనసుతో ఎవరిని చూస్తున్నావో నాకు తెలిసిపోయింది.
ఆ నల్లని వాడైన నీలమేఘశ్యామునే నీ మనోనేత్రం దర్శిస్తుందన్న విషయం నీ కంటిలో ఉన్న కాటుకు నాకు చెప్తోంది. అంతేకాదు, నువ్వు విరహ వేదనతో నీ కపోలాన్ని చేతితో పెట్టుకుని విచారిస్తూ కూర్చున్నావు. దాన్ని బట్టి నేను పోల్చుకున్నది ఏమిటంటే, నారాయణ మహినాయక శయనం శ్రీరమణం తవ చిత్తే దదసే. నువ్వు ఆదిశేషుడిపై శయనించినటువంటి నారాయణ్ణి నీ హృదయంలో జానిస్తున్నావని పోల్చేశానంది. అంటే అరచేయేమో శేషపాన్పులాగుందిట, ఆ లోపల కపోలమేమో నారాయణలా ఉందిట. ఇంత చక్కటి భావాన్ని ఆ విరహనాయిక యొక్క చేష్టల్లో దర్శించి ఇందులో ప్రదర్శిస్తున్నారు అన్నమయ్య. సకలం హే సఖి జానామి కీర్తన. ఇది కూడా కీర్తిశేషులు రమేష్ నాయుడు గారు రమణీయంగా స్వరపరిచిన కీర్తన. పాడబోయేది శ్రీమతి శైలజా సుధాకర్ గారు. जानामि तत्र कटविलासं परमं ददसे सकलं हे सखि जानामि तत्र कटविलासं परमं ददसे सकलं हे सखि जानामि मृगमदमय मशीकलनोज्ज्वलता हे सखी जानामि अलिक मृगमदमय मशीकलनोज्ज्वलता हे सखी जानामि ललितं तव पल्लवितमनसि निश्चलतर मेघश्यामं ददसे सकलं हे सखि जानामि तत्र कटविलासं परमं ददसे सकलं हे सखि जानामि कपोलस्थल कराञ्चित विचारं हे सखी जानामि चारु कपोलस्थल कराञ्चित विचारं हे सखी जानामि श्रीरमणो तव चित्ते ददसे सकलं हे सखि जानामि तत्र कटविलासं परमं ददसे सकलं हे सखि जानामि शैलाग्रस्थित विधुमणिजननौ हे सखी जानामि घनकुच शैलाग्रस्थित
जननं हे सखी जानामि कनदुरसा वेङ्कटगिरिपतेर्विनुत भोगसुख विभवं तदसे सकलं हे सखि जानामि तत्र कटविलासं परमं ददसे सकलं हे सखि जानामि तत्र कटविलासं परमं ददसे सकलं हे सखि जानामि అలరులు కురియగా ఆడినది అలకల పులుకుల అలమేల్మంగ అలకల పులుకుల అలమేల్మంగ అలరులు కురియగా ఆడినది ఆకటి వేళల తలపైన వేళలను తేకువ హరినామమే దిక్కు మరి లేదు తేకువ హరినామమే తేకువ హరినామమే. ఇప్పుడు అచ్చతెనుగు పాట అలరులు కురియగా ఆడేనిదే అలకల కులుకుల అలమేన్ వంగ. అమ్మ నాట్యం చేస్తోందిట. అఖిల జగజ్జనని చేస్తున్నటువంటి లాస్య విలాసమంతా కూడా ఈ సకల జగత్తు కూడా చక్కగా చల్లగా గమనం చేయడానికి, ఆ గమన వైభవమంతా కూడా గమ్యమైన ఆ నారాయణుడు ఆనందించడానికి. అందుకే అలరులు కురియగా ఆడుతుంది తల్లి. ఎందుకోసము అంటే హరి కరగింపుచు, ఆ నారాయణ్ణి కరగించేలా నాట్యం చేస్తోంది. అంతేకాదు కందువ తిరువేంకటపతి మెచ్చగా అందపు తిరుపుల అలమేల్మంగా. తిరువేంకటపతి మెచ్చుకోవాలి, నారాయణుడు శభాసనాలి. అప్పుడే ఏ కళకైనా కూడా గుర్తింపు, అది ప్రశంస. అది మనకు చెప్తోంది అమ్మ. నారాయణుడు శభాసనేలా నర్తించాలి, అది కళ. ఆ కళల అన్నిటికీ కూడా కాణాచి అయినటువంటి తల్లి, కళల్ని కాచివడబోసినటువంటి తల్లి, సకల కళామయి సకల జగజ్జనని అయినటువంటి అలమేల్మంగ నాట్య వైభవాన్ని, తెలుగు చిందుల వైభవాన్ని ఇప్పుడు శ్రీ బాలుగారి గళం నుంచి వినబోతూ ఉన్నాం. దీన్ని స్వరపరిచిన వారు కూడా శ్రీ రమేష్ నాయుడు గారు. ఇక్కడ గమ్మత్తైన అతిశయం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ఈ పాటలన్నిటికీ 90% సితార్ వాయించిన వారు పండిట్ జనార్దన్ జీ ఇక్కడ ఉన్నారు. వాటన్నిటినీ ఒక పాశ్చాత్య యంత్రం మీద సితార్ వాద్యంలో పలికించడం నిజంగా మీ ఆశీర్వాదం పొందడానికి చిరంజీవి ఇక్కడ ఉన్నారేమో. చిరంజీవి నీరజ్, ఇట్స్ ప్లెజర్ టు హ్యావ్ అట్ ది సేమ్ టైం టెన్షన్ కూడా. భయం ఉన్నంత వరకు కార్యక్రమం బాగా జరుగుతుంది సార్. మాకు అంటే ముందు మీకు ఉంటుంది, వీడు ఎలా పాడతాడో అని సగం తగ్గి ఉంటుంది అనుకుంటా. అలరులు కురియగా ఆడెనదే అలరులు కురియగా ఆడెనది అలకల పులుకుల అలమేల్మంగ అలకల పులుకుల అలమేల్మంగ అలరులు కురియగా ఆడెనది
అరవిరి సొబగుల అతివలు మెచ్చగా అరవిరి సొబగుల అతివలు మెచ్చగా అరతెర మరుగున ఆడినదే ఆడినదే నీ మద పమగ మగ మా నిరి సని ధని సా నిరి ని సా దని పద పమరిగ నిరి నిని మా గ గ గ గ దా దని సా దని రి సా దని రి సా అరతెర మరుగున ఆడినదే వరుసగ పూర్వదువాళపు తిరుపుల వరుసగ పూర్వదువాళపు తిరుపుల హరికరగింపుచు అలమేల్మంగ అలరులు కురియగా ఆడినది అలగల పులుకుల అలమేల్మంగ అలరులు కురియగా ఆడినదే పాటల సిరిపొలయాటల చిందుల పాటల సిరిపొలయాటల అందెల మ్రోతల ఆడినదే ఆడినదే సరిదని సరిదని పమగమ పమగమ నిదమదని నిదమదని సని ని సని ని 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 సని రి సని రమ రమ గరి గరి దని రే గమరే చిందుల పాటల సిరిపొలయాటల అందెల మృతల ఆడినదే ఆడినదే కందువ తిరువేంకటపతి మెచ్చగా కందువ తిరువేంకటపతి మెచ్చగా అందపు తిరుపుల అలమేల్మంగ అలరులు కురియగా ఆడినది అలరులు కురియగా ఆడినది అలకల పులుకుల అలమేల్మంగ అలకల పులుకుల అలమేల్మంగ అలరులు కురియగా ఆడినదే ధన్యవాదాలు. ఆకటి వేళల అలపైన వేళల తేకువ హరినామమే దిక్కు మరి ఒక దిక్కు లేదు అని మనకి స్వానుభవంతో తెలియజేస్తున్నాడు అన్నమయ్య. అందుకే అంటాడు, చంపబెట్టిన వేళ చంపబిలిచిన వేళ సంఖ్యలు పెట్టిన వేళ వెంకటేశు నామమే విడిపించ గతిగాక మంకుబుద్ధి పొరలిన మరి లేదు తెరగు అని చెప్పారు. వెంకటేశ్వరుని నామం ఒక్కటే దిక్కు. నామస్మరణాదన్యోపాయం నహి పశ్యామో భవతరణే రామహరే కృష్ణహరే అని చెప్పినటువంటి ఋషుల వాక్యాన్ని ఈ కీర్తనలో ప్రపంచీకరించారు అన్నమాచార్య. ఆకటి వేళల అలపైన వేళల తేకువ హరినామమే దిక్కు మరి లేదు. అందుకే హరేర్నామైవ నామైవ హరేర్నామైవ కేవలం కలౌ నాస్త్యేవ 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 గతిరన్యథ. దీనిని స్వరపరిచినటువంటి వారు శ్రీ రమేష్ నాయుడు గారు, పాడబోతున్నది శ్రీ బాలుగారు.
ఆకటి వేళల అలపైన వేళలను తేకువ హరినామమే దిక్కు మరి లేదు తేకువ హరినామమే తేకువ హరినామమే ఆకటి వేళల అలపైన వేళలను తేకువ హరినామమే దిక్కు మరి లేదు తేకువ హరినామమే తేకువ హరినామమే ఆపద వచ్చిన వేళ ఆరడి పడిన వేళ ఆపద వచ్చిన వేళ ఆరడి పడిన వేళ పాపపు వేళల భయపడిన వేళ పాపపు వేళల భయపడిన వేళ ఓపినంత హరినామమొక్కటే గతిగాక ఓపినంత హరినామమొక్కటే గతిగాక మాపుదాక పొరలిన మరి లేదు తెరగు ఆకటి వేళల అలపైన వేళలను తేకువ హరినామమే దిక్కు మరి లేదు తేకువ హరినామమే తేకువ హరినామమే సంఖ్యల బెట్టిన వేళ సంప పిలిచిన వేళ సంఖ్యల బెట్టిన వేళ సంప పిలిచిన వేళ అంకిలిగా అప్పుల వారాగిన వేళ అంకిలిగా అప్పుల వారాగిన వేళ వెంకటేశు నామమే విడిపించగతిగాక వెంకటేశు నామమే విడిపించగతిగాక మంకు బుద్ధి పొరలిన మరి లేదు తెరగు ఆకటి వేళల అలపైన వేళలను తేకువ హరినామమే దిక్కు మరి లేదు తేకువ హరినామమే తేకువ హరినామమే హరి సత్యభామ సరసపు నగవు నీచము హరిమదినే నెలవాయే సత్యభామ సరసపు నగవు నీచము
సరసపు నగవు పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా. కృష్ణ పరమాత్మ ఏ ఒక్కరి వెంట పడలేదు, అందరూ ఆయన వెంట పడినటువంటి వారే. ఆయన యోగీశ్వరేశ్వరుడు, అందరి భావాలు తాను గ్రహిస్తున్నాడు తప్ప తాను ఏ ఒక్కరి పట్ల ఏ భావాన్ని ప్రదర్శించలేదు, కేవలం ఒకే ఒక్క అనుగ్రహ భావాన్ని తప్ప. అది ఆయన తత్వం. ఆ తత్వం గురించి వ్యాఖ్యానిస్తే అది మహోపన్యాసం అవుతుంది. అది అటు పెట్టి ఈ సత్యభామ, రుక్మిణి వీరందరూ కూడా ఆ కృష్ణుని ఉపాసించారు తమ యొక్క విలాసాలతో. అందుకే ఆ తల్లి నగవు సత్యభామ, ఆ లక్ష్మీదేవి యొక్క నగవు అంటే నవ్వు హరిమదిలో నిరంతరం ప్రకాశిస్తోందిట. ఆయన అలసిపోతే సేదదీర్చేవి లక్ష్మీదేవి యొక్క సేవలే. అందుకే ఆ మహాలక్ష్మి సత్యభామగా తన సరసాన్ని ఆయన మనస్సులో నిత్యం సేదదీర్చే సాధనగా మలచి ఉంది. అదే ఈ కీర్తనలో చెప్తున్నారు, సత్యభామ సరసపు నగవు నిత్యము హరిమదిని నెలవాయే అని. దీన్ని స్వరపరిచిన వారు కూడా శ్రీ రమేష్ నాయుడు గారు, పాడబోతున్నది శ్రీమతి శైలజా సుధాకర్ గారు. సరసపు నగవు సత్యభామ సరసపు నగవు నిత్యము హరిమదిని నెలవాయే సత్యభామ సరసపు నగవు నిత్యము హరిమదిని నెలవాయే సత్యభామ సరసపు నగవు రుకు
ఇప్పుడు వెంకటేశ్వర సాక్షాత్కారం. తాను చూసిన స్వామిని మనకు చూపిస్తున్నాడు అన్నమయ్య ఈ కీర్తనలో. పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమ, మమ్ము నెడయకువయ్యా కోనేటి రాయడా అని. నిన్ను చూశామయ్యా అని ఆ స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని హృదయంతో పట్టుకోవాలి. వాళ్ళు నిమిషం కూడా నిలవనీయకపోయినా జీవితాంతం మన గుండెల్లో దాచుకోవచ్చు స్వామిని. అలా చూపిస్తున్నాడు స్వామిని ఇక్కడ. పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమ. స్వరపరిచినటువంటి వారు శ్రీ కీరవాణి గారు, పాడబోతున్నది శ్రీ బాలుగారు. సోదరులు పిబి శ్రీనివాస్ గారు రంగారావు గారిని ఇంతకు ముందు 1-2 సార్లు అడిగి ఎప్పుడు చేశారు రమేష్ నాయుడు ఈయన పాటలు అని అడగడం నాకు బాగా వినిపిస్తోంది. ఇది ఒక దాదాపు 15 సంవత్సరాల క్రితం ఒక నిర్మాత హరికీర్తనాచార్య అన్నమయ్య సినిమాను నిర్మింపదలిచి వారు కీర్తిశేషులు శాండిలి గారు అప్పుడు దాదాపు ఒక 4 ఆల్బమ్స్ రికార్డ్ చేశారు. సినిమాలో ఉపయోగించినా లేకపోయినా ఒక 60 పాటలను రికార్డ్ చేయడం జరిగింది. ఇందులో అందరూ గాత్రధారులు అందరూ కూడా పాడేవాళ్ళు అందరూ కూడా గాత్రధారులే. అందులో ఉత్తర భారతదేశం నుంచి ఆశా భోన్స్లే గారు కూడా పాడారు. ఇంతకుముందు శైలజ పాడిన సత్యభామ పాట ఆశా భోన్స్లే గారు పాడారు ఆ రికార్డులో. యేసుదాస్ గారు, బాలమురళి గారు, నేను, సుశీలమ్మ గారు, మిగతా అందరూ కలిసి పాడినటువంటి ఆల్బమ్స్. దురదృష్టవశాత్తు అది సినిమాగా రాలేదు, కానీ టిప్స్ కంపెనీ వాళ్ళు ఈ క్యాసెట్స్ని అప్పుడు రిలీజ్ చేశారు. మరి ఇప్పుడు మార్కెట్లో ఉందో లేదో నాకు తెలియదు. నాలాంటి వాడికి సడన్గా ఇలాంటి కార్యక్రమం చేయాలి అన్నప్పుడు ఇది ఒక ఓయాసిస్ లాగా దొరికిందనమాట. ఎందుకంటే నాయుడు గారు అనగానే నాకు చాలా నాకు మనసు పొంగిపోతుంది. ఆయన అంటే చాలా గౌరవం. మనకున్న చాలా గొప్ప సంగీత దర్శకులు అగ్రగణ్యులు ఆయన కూడా ఒకరు. శృతిమెత్తని పాటల్ని ఎంత అద్భుతంగా భావరసస్ఫూరకంగా చేశారో చెప్పడానికి వీల్లేదు. అది నాకు ఇప్పుడు ఓయాసిస్ లాగా ఉపయోగపడింది. ఎక్కువ పాటలు అందులో నుంచే పాడడం జరుగుతుంది. శ్రీనివాస్ గారి సంశయాన్ని తీర్చాననుకుంటా. ఈ పాడబోతున్నది కదా పశుపతి గారు చేసినటువంటి వరసల్ని సినిమాలో కూడా వాడుకోవడం జరిగింది. కొంత ఆర్కెస్ట్రా ద్వారా వేరే విధంగా కూడా దానికి మెరుగు చేయడం జరిగింది. అంతే ట్రెడిషనల్గా పశుపతి గారు చేసిన పాటల్ని అందరూ ఈరోజు కూడా పాడడం జరుగుతోంది. నేను వేరే క్యాసెట్లకు పాడినా కూడా ఈ ట్యూన్లోనే పాడడం జరిగింది, మోహన్లోనే. ఇది కీరవాణి గారు ఆర్కెస్ట్రేషన్ చేశారని అని చెప్పడంలో తప్పులేదు ఈ పాట. థ్యాంక్ యూ రంగారావు. పురుషోత్తమా 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 పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా. కోరి మమ్ము ఏలినట్టి కులదైవమా చాలా నేరిచి పెద్దలిచ్చిన నిదానమా. కోరి మమ్ము ఏలినట్టి కులదైవమా చాలా నేరిచి పెద్దలిచ్చిన నిదానమా. గారవించి తప్పి తీర్చు కాలమేఘమా గారవించి తప్పి తీర్చు కాలమేఘమా గారవించి తప్పి తీర్చు కాలమేఘమా మాకు చేరువ చిత్తములోని శ్రీనివాసుడా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా.
చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా తోడ నడచి రక్షించే దివ్యౌషధమా వడిబాయక తిరిగే ప్రాణబంధుడా వడిబాయక తిరిగే ప్రాణబంధుడా వడిబాయక తిరిగే ప్రాణబంధుడా మమ్ము గడిచినట్టి శ్రీ వెంకటనాథుడా పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము ఎడయక వయ్యా కోనేటి రాయడా పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా 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 ధన్యవాదాలు. పుడమి ఇందర బట్టి భూతము కడు పొడవైన నల్లని భూతము పుడమి ఇందర బట్టి భూతము కడు పొడవైన నల్లని భూతము క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మి